హెవీ బరువు మోయడం వల్ల గానీ, ఇలా పెద్దవాళ్ళలో గానీ, లేదా ఓకే. ఇప్పుడు వర్కౌట్స్ చేస్తుంటారు అందరూ. అంటే అలాంటి టైంలో అంటే ఏమన్నా అంటే ఇప్పుడు ఏజ్ పర్సన్స్ అంటే అంటే ఇవి స్ట్రోక్స్ కాకుండా వాళ్ళేంటంటే మనకి సయాటికా పెయిన్ గానీ, నడుము నొప్పులు గానీ, కాళ్ళు లాగటం లాగా వస్తున్నాయి. అంటే ఎప్పుడైనా అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఓపిక బలం తగ్గిపోతది. ఏజ్ అనేది ఎనకాలకొచ్చేది గాదు. అది ముందు పెరుగుతూనే ఉంటది. పెరిగే కొద్దీ మన ఓపిక ఏమవుద్ది రేపు మనకైనా ఎవరైనా ఏజ్ పెరిగితే ఓపిక తగ్గుతూ ఉంటది. సో, అట్లనే బోన్ స్ట్రెంత్, నరాల్లో స్ట్రెంత్ కూడా తగ్గిపోతూ ఉంటది. సో, దాని మీద ఏంటంటే ఒకప్పుడులాగా గట్టిగా బలంగా ఉన్నాము. సో, దాని మీద టూ మచ్ ఆఫ్ టూ మచ్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఏదో ఒక టైంలో బ్యాక్ పెయిన్స్ గానీ, చేయి కాళ్ళు లాగటాలు, గుంజాలు, ముద్దుబారటము, తిమ్మిర్లు లాంటివి స్పాండిలైటిస్ ఎట్లైనా వస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల వస్తూ ఉంటాయి. వెయిట్స్ పెరగటం వల్ల స్ట్రోక్ వస్తది, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయని నేనైతే అనుకోను జనరల్‌గా. అంటే అదే మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎంత యాక్టివిటీ చేస్తున్నారంటే దీనికి ఇంత బరువు, దానికన్నా ఎక్కువ బరువు ఎక్కువ మోస్తున్నాడా, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ఓవర్ ఎక్సర్సైజెసా, ఓవర్ వెయిట్ లిఫ్ట్స్ అవన్నీ దాని మీద డిపెండ్ అవుతాయి ఇవన్నీ. అవన్నీ. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చూస్తుంటే చాలా నరాల అవును. బలహీనత అనేది ఎక్కువుంటుంది. దేనివంట అంటున్నారు? అంటే అదే మనం ఇప్పుడు చిన్న పిల్లలు కూడా జనరల్‌గా హెల్తీ ఫుడ్స్ కాకుండా వేరే జంక్ ఫుడ్స్‌కి ఎక్కువ అలవాటయిపోతున్నారు. జంక్ ఫుడ్స్ మన హెల్తీ ఫుడ్స్ ఉన్న ఇంట్లో చేసినంత ఫుడ్స్ అంత యాక్టివిటీ, బలం, క్యాలరీస్ లాగా ఇవ్వవు జనరల్‌గా. అంటే పిల్లలు కూడా అంటే వాళ్ళు ఏంటి అంటే కండిషన్స్ బట్టి నరాలంటే ఏంటి బ్యాక్ పెయిన్స్ అనేది చూడడం బరువులు మోస్తున్నారు. బ్యాక్ బరువులు మోయటము, వాళ్ళకి ఎక్కువ షోల్డర్ పెయిన్స్ గానీ, నెక్ పెయిన్స్ గానీ రావటం జరుగుతూ ఉంటాయన్నమాట. సో, పిల్లలకి ఒకసారి కొద్ది బ్యాగ్స్ కూడా మనం చూస్తుంటాం కదా! హెవీ బ్యాగ్స్, బుక్స్ ఎక్కువ పెట్టడము. సో, అది క్యారీ చేస్తూ ఉంటారు పొద్దున్నుంచి మనం హాఫ్ అన్ అవర్, 1 అవర్ మళ్ళీ ఈవినింగ్ అవన్నీ వచ్చేటప్పుడు షోల్డర్ పెయిన్స్, నెక్ పెయిన్స్ తర్వాత ఏంటంటే పిల్లలు కూడా ఇది నరాల బలహీనత అంటాం. పిల్లలు కూడా ఏంటంటే ఇంకా ఎగ్జామ్స్ ప్రెషరు, స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ ఓవర్ రీడింగ్ ఎక్కువ లేట్ నైట్స్, స్లీప్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల తెలియకుండా హెడ్‌ఏక్స్ కూడా రావటం జరుగుతుంది. అంటే ఒకప్పుడు పిల్లల్లో కూడా వస్తున్నాయి మనకి హెడ్‌ఏక్స్ అవ్వచ్చు, నెక్ పెయిన్స్ అవ్వచ్చు, షోల్డర్ పెయిన్స్ అవ్వచ్చు అవన్నీ ఓవర్ బరువు లేపటము, హెవీ బుక్స్, బ్యాగ్స్ బరువు లేపటము. ఇలా అంటే వాళ్ళు ప్రాపర్ స్లీప్ 6-8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ లేకుండా లేట్ నైట్స్, కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం, ఎగ్జామ్స్ ప్రెషర్ అవ్వచ్చు. ఇవన్నీ దానివల్ల తెలియకుండా హెడ్‌ఏక్స్ లాంటివి కూడా ఇవన్నీ చూస్తున్నాం మనం ఇవన్నీ. చూసారు కదండి వీడియో. నచ్చింది కదా? నాకు తెలుసు మీకు నచ్చుతుందని. మరి మా నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా! మరి ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేస్తారని నాకు తెలుసు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.